వారాహి నవరాత్రులు అనేటటువంటిది అమ్మవారికి 10 రోజులు ఏ విధంగా ఆశ్వీజ మాసంలో చేస్తామో అలాగా ఇక్కడ ఆషాఢ మాసం పురస్కరించుకుని పాడ్యము నుంచి ప్రారంభించి 9 రోజులు కూడా శరన్నవరాత్రులుగా దీన్నే గుప్త నవరాత్రులను కూడా అంటారండి. అందువల్ల ఏమిటంటే ఈ యొక్క గుప్త నవరాత్రులు, గుప్తం అంటే గనక అమ్మ అన్నప్పుడల్లా అమ్మ మనకి ఏ విధంగా అయితే గనక మనం అనుకున్నటువంటి కోరిక నెరవేర్చుతుందో అదే విధంగా వారాహి అమ్మవారికి ఈ యొక్క మనం అనుకున్నటువంటి సంకల్పం ఏదైనా సరే అమ్మవారు తప్పనిసరిగా నెరవేర్చుతుందన్నమాట. ఈ యొక్క హోమం చేసుకోవడం వల్ల ఫలితము అంటే సకల వ్యాపారాభివృద్ధి, అలాగే ఉద్యోగాభివృద్ధి, శరీర ఆనుకూల్యం, నూతన గృహ అధికారము, సకల కార్యాలు కూడా సిద్ధించేటటువంటి కామ్యం అంటే కోరిక నెరవేర్చుతుందన్నమాట. అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణ కరుణాకటాక్షాలతోటి మనం అనుకున్నటువంటి సంకల్పం అంతా కూడా నెరవేర్చేటటువంటి అమ్మవారు ఈ యొక్క వారాహి అమ్మవారు అన్నమాట. శ్రీమాత్రే నమః. రైట్, ధన్యవాదాలు గురుగారు.